మన తెలుగు రైతులకు నమస్కారం. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువగా వర్షం భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్నారు. అది కురిసేది ఎంతో, కురవంది ఎంతో తెలీదు గానీ, ముందు యూట్యూబర్లు కానీ, మామూలుగా చెప్పడం గానీ, వాతావరణ కేంద్ర నిపుణుల కన్నా, ఈ మిగతా వాళ్ళు భయపెట్టడం ఎక్కువైంది. సో, అది సరే వచ్చినా, రాకపోయినా మనం చేయాల్సింది మనం చేస్తానే ఉన్నాం. కొంతమంది మరీ బెట్టకిచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మనకంతా ఫ్లవర్ స్టేజి గాబట్టి, ఈ మబ్బు పడుతుంది గాబట్టి, అంటే మసుగ్గా ఉంది గాబట్టి, మంచు కురుస్తుంది ప్లస్ మబ్బుగా ఉంటుంది. సో, దీనికి సంబంధించి మనం ఎక్కువగా ఫ్లవర్ స్పెషల్సు, న్యూట్రియంట్సు, ఎట్ ద సేమ్ టైమ్ పురుగు మందు. ఈ 3 ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు దీనికైతే ఈరోజు ఇది మన పోలేపల్లి సుధాకర్ అంటే గుత్తికొండ సుధాకర్ గారి పొలం. ఇది వరలక్ష్మి వెరైటీ. ఇందులో ఈరోజు ఉదయం చూస్తే సన్న పురుగు అక్కడక్కడ కనపడింది. అట్ ద సేమ్ టైమ్ జమీందార్‌లో కూడా కనపడింది. అన్నగారు అక్కడ మందు కొడుతున్నారు జమీందార్‌లో. మనం ఇప్పుడు వరలక్ష్మిలో ఉన్నాము. సో, సన్న పురుగుంది. దీనికి ఆల్రెడీగా అలెంటో కొట్టడం జరిగింది ఒకసారి. అలెంటో రిజల్ట్ ఎలా ఉంటదనేది ఇదండి ఎగ్జాంపుల్. కాయ జవ్వరంగా, నీట్‌గా ఉంటది. దీనికి మించింది పనిచేసేది ఇంకోటి లేదండి. మీరు గమనించాలి. దీనికి అలెంటోకి ముందు డెలిగేట్, ప్లానాఫిక్స్ అయిపోయింది. ఆ రోజు వీడియో చేశాను. ఇప్పుడు ఇంత పూత మీద పొద్దున్న కొంచెం మళ్ళీ పురుగు కనపడింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్ మ్యాక్స్ లిక్విడ్ ఫార్ములా 4 కొట్టేయడం జరుగుతుంది. వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. మసుకి మబ్బు పట్టింది కాబట్టి పురుగొస్తది. సన్న పురుగు. మనం అలాగని బెట్ట మీద ఉందని కొట్టడం మర్చిపోతే ఇక పురుగు తినేస్తది. కాయలు పడ్డా ఇప్పుడే పడ్డ కింద కాయలన్నీ తినేస్తా ఉంటది. సో, దీంట్లో కనపడిందన్నాడు. సో, దీనికి ఇప్పుడు అయిపోయింది కొట్టి ఎళ్ళిపోయారు. దానికి జమీందారుకి స్ప్రే చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా మన రైతులు ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఈ స్థాయిలో, ఈ పొజిషన్‌లో ఉన్నారో సింపుల్‌లో అటు డెలిగేట్ టెక్నికల్ ఉంటే పురుగు పోతది. దానికి కూడా బావుంటది కాబట్టి అది కొట్టండి. అలెంటో కొట్టండి. ఇంకా ఇంకెవరన్నా మిస్టేక్స్ అంటే గుర్తుపెట్టుకోండండి. అలెంటో అలెంటో గనక కొట్టకపోతే 5, 10 క్వింటాలు లాస్ అయ్యే అవకాశం ఉంది. 5, 10 క్వింటాలు లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల నుంచి అంటే ఈ గుడ్డిపోత, గండుపోత అంటాం. ఈటి ఎఫెక్ట్ బాగుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం తక్కువ గాని, ఈ సంవత్సరం ఒక సంవత్సరం అంటే గండుపోత వచ్చిందంటే పంట బాగా పండుతున్నట్టు. కొమ్మకులోడొచ్చిందంటే ఈ సంవత్సరం పంట బాగా పండుతున్నట్టు. పండిద్దని ఇంక అర్థం. ఓవరాల్‌గా ఆంధ్ర, తెలంగాణలో అయినా ఎవరైనా మిరప బాగా పండిద్దని అర్థం. సో, అందుకని ఇదిగో మనకి అలాంటి ఎఫెక్ట్ చూడండి ప్రతి పూత, పింద బాగా జవరంగొస్తది. మిర్చి దోమ బాగా సమర్థవంతంగా కంట్రోల్ అవుతది. అది గమనించండి. ఇక మిగతా ఏ కంపెనీల్లో ఏది చూసినా దొరకదు. దొరికినా గానీ ఇంత పనితనం అలాంటి అంత పనితనం ఉండదు. సో, అలాంటో తప్పనిసరిగా కొట్టండి. గండుపోతలు చేసేది చేసి, ఏముందిలే లైట్ తీసుకున్నారా? దూరమైనా సరే దూరమైనా సరే పోయి తెచ్చుకోండి. తెచ్చుకొని కొట్టండి. ఇలా పిందె చాలా జవరంగా సాగుతది. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఆ 2 పిందెలు భలే జవరంగా సాగున్నాయి. అట్లా నీట్‌గా బాగా సెట్ అవుద్దండి. క్రాప్ సెట్ అవుద్ది. సెట్ కాకపోతే గండుపోతలుంటే 5, 10 గంటలు పోతది. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు కాబట్టి నాకప్పుడు 2014లో అనుకుంటా. అప్పుడు గండుపోతలు ఊరు మొత్తం వస్తే మనం అలాంటి ముందుగానే జాగ్రత్త పడి కొట్టడంలో రాలేదు. కానీ వచ్చిన పొలాల రైతులకి అప్పుడు మా ఊర్లో ఎళ్లి చూస్తే అసల కన్నీళ్లొచ్చేసాయి. ఎందుకంటే వచ్చిన ప్రతి పూత తెలీదు వాళ్ళకప్పుడు కొంతమందికి. అదే సిట్యుయేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. నేను చూసాను. ఆహ్, మిగతా వాటికి పోవద్దు. ఎక్స్‌పోనెంట్‌కి వాటికి ఈటికి పోవద్దు. కేవలం అలాంటికే ఎళ్ళండి. ఇప్పుడు కాపు సెట్ చేసుకోవడానికి ఇదే దాదాపు ఎట్టకేలకు స్టేజ్‌లైనా అయి కొట్టి మనం తీసుకొచ్చాం ఈ స్టేజ్‌కి. ఇది మన స్టేజ్‌కి ప్రతి ఒక్కరు రైతు తీసుకొచ్చారు. ఇప్పుడు పూత రెగ్యులర్‌గా వస్తూనే ఉంటది. ఆగకుండా వస్తూనే ఉంటది. దాన్ని నిలబెట్టుకోండి. నిలబెట్టుకోకపోతే 5, 10 క్వింటాలు లాస్ అవుతామండి. అలాగని అవి ఏయో దొరికినియి కొట్టోడు ఏదో ఇచ్చాడని కొట్టామా గుల్లయిపోతాం. చూసుకోండి వాటి రిజల్ట్ ఎలా ఉంటదనేది ఇదిగో చూడండి. ఆ తెల్లపోత పక్కన ఒకటుంది పిన్నిసై బాగా దూరంగుంది. అట్లా ఉంటది.
ప్రతి కాయ జవ్వరంగా నీట్‌గా ఉంటదండి. రేపు చేలో కాయలు ఆరబోసిన తర్వాత ఎంత బావుంటదనుకున్నా చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటది. అది ఈ విధంగా ప్రయత్నం చేయండి. చేయాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతీది జవ్వరంగా చేయాలి. చూడండి భలే జవ్వరంగా నీట్‌గా వస్తుంది. ప్రతి పిందె. చిన్న మందు పంతన్నం ఎక్కువండి. మనకి 700-800, 900 అట్లా నడిచిన కాడ నచ్చినట్టు, దొరికిన కాడ దొరికినట్టు అమ్ముతున్నారు. చూసారండి అలేంటో, డెలిగేటు, ప్లానఫిక్స్ తర్వాత అలెంటో. ఇప్పుడు మళ్ళీ దీనికి కట్టేవాడిది ఎంగేజ్ మరియు న్యూట్రియంట్స్. అసలు బెట్టుంది. నెర్రిచ్చినలు గడ్డనిమ్మంటది. ఇన్‌కేస్ దబక్కన వాన పడ్డా గాని ఇక స ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటదని నేను అన్నగారికి చెప్పాను. నాకు రావడం లేట్ అయింది.